భక్తుడు అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని రాయబడింది. అంటే మరి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పాపము నుండి, శాపము నుంచి వారంతా కూడా విడిపింపబడతారు. మరి ఈ జీవితం ఎలాగొస్తుంది అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపించి, నిన్ను పవిత్రునిగా చేయదని దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది. నిన్ను పవిత్రీకరించేది ఏంటంటే ప్రభు అయినటువంటి యేసు రక్తము. కానీ సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీవు పవిత్రీకరించబడాలి. నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నేను శుద్ధ జీవితాన్ని జీవించాలి. నేను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని నువ్వనుకుంటే, నీ పాపం నుంచి నువ్వు విడిపించబడాలి అనుకుంటే, నీకు ఒకే ఒక మార్గముంది. ఏకైక మార్గముంది. అదే యేసు మార్గము. యేసు రక్తము. ఎందుకంటే ఆయన మాత్రమే పాపములను తీసివేయగలిగినటువంటి వాడు. పాపములను క్షమించ